బంధం అంటే ఏంటండి? ఇద్దరు కలిస్తే బంధం. మా ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళకి అండర్‌స్టాండింగ్ ఉండాలిగా? ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంసారంలో భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళొక మాట అన్నారనుకో భర్త, భార్య ససేన ఇనదు. అట్లాగే భర్త అసలినడు. నువ్వేంటి అంటాడు దాన్ని. అప్పుడు ఇంకా బంధం ఏంటి? నువ్వెవరు గౌరవిస్తున్నావు? ఎవరికెవరు గౌరవించుకోవట్లేదు. అలాంటప్పుడు బంధం అనే పేరు పెట్టుకోకూడదు. బంధాన్ని గౌరవించే వాళ్ళే బంధం అని పెట్టుకోవాలి. ఇక్కడ ఈగోలు అడ్డం వస్తాయి కదా! నన్నంటాడా ఆయన, నన్నంటదా ఇది అట్లా అనుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడు అనుకోకండి. ఒకళ్ళకి తగ్గడం వల్ల నష్టం ఏమి రాదు. అది గుర్తుపెట్టుకోండి. భార్య ఒక మాటన భర్త సర్దుకుపోవాలి. భర్త ఒక మాటన భార్య సర్దుకుపోవాలి. ఒక్కసారి తాళి కట్టినాక కష్టమో, నిష్ఠూరమో ఏదైనా సరే జన్మాంతరం అతనితోనే ఉండాలి. అతను కూడా ఆమెతోనే ఉండాలి. అప్పుడే బంధానికి విలువ. ఏదో పెళ్లి చేసేసుకున్నాం మేము చాలా మంచి భార్యాభర్తలు అంటే ఎక్కడ తెలిసి భార్యాభర్తలు ఎప్పుడు తెలుస్తుంది? మీరు భార్యాభర్తలు మంచి బంధం అని ఎప్పుడు తెలుస్తుంది? చక్కగా ఇద్దరు ఆనందంగా ఉన్నప్పుడు, ఇద్దరు కష్టాలని సుఖాలను పంచుకున్నప్పుడు, ఒకరి మాట ఒకరు వింటూ ఉంటే ఆ బంధం పెరుగుతుంది. ఎంతమంది వచ్చినా మిమ్మల్ని విడదీయలేరు. దాన్ని బంధం అంటారు. అది ఒక భార్యాభర్తలోనే కాదు, స్నేహితుల మధ్య కూడా ఉండాలి బంధం అంటే. స్నేహితులు కూడా ఎవరో ఎంతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎవరో ఒక మాట చెప్తారు. అప్పుడు దాకా చేసిన స్నేహాన్ని మర్చిపోతారు. ఆ చెప్పిన వాళ్ళ మాట విని నిజమైన స్నేహితులను దూరం చేసుకుంటారు. ఒక్కరు చెప్పిన మాట ఎవ్వరు వినొద్దు. మీ చెవులతో మీ కళ్ళతో చూసిందే మీరు నమ్మాలి. అప్పుడే నిజ